రాష్ట్రంలో అటు టాలీవుడ్లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అల్లు అర్జున్ వివాదం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనేలా మారింది. ఇది కాస్త ముందుకెళ్ళి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలా మారుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎంతో ఇండస్ట్రీ భేటీ ఉత్కంఠగా దారితీసింది. ఇందులో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయనేది కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ని ఈ కేసులో టార్గెట్ చేయడం, సంధ్య థియేటర్ ఘటనని ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని వెనుక అసలు నిజాలు, ప్రభుత్వం అసలు గేమ్, సీఎం రేవంత్ రెడ్డి అసలు ఉద్దేశం వేరే ఉందనే చర్చ మొదలైంది. ఇదొక పొలిటికల్ గేమ్ లా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ గేమ్లో అల్లు అర్జున్ని బలి పశువు అని, ఆయన్ని ఓ కీలుబొమ్మగా వాడుకుంటున్నారనే వాదన తెరపైకి వస్తుంది. ఈ క్రమంలోనే అనేక షాకింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతని డైవర్ట్ చేసే ప్లాన్ కూడా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పలు మేజర్ సమస్యలున్నాయి. లగచర్ల ఘటన, ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థుల మరణాలు మేజర్గా నడుస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ముఖ్యంగా గురుకులాల్లో కలుషిత ఆహారం తిని 50 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ఈ ఘటనలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఓవైపు ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రక్రియ ప్రభుత్వం నుంచి జరుగుతుంది. అందుకు అల్లు అర్జున్ని, సంధ్య థియేటర్ ఘటనని వాడుకుంటున్నారని తెలుస్తుంది. డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఇదంతా చేస్తున్నారని సమాచారం. మరోవైపు ఆ మధ్య వికారాబాద్ జిల్లా లక్షలలో ఫార్మా కంపెనీల కోసం ల్యాండ్ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. దీన్ని రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అధికారులపై రైతులు దాడి చేశారు. అయితే ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని అంటున్నారు. ఈ ఘటనలో 19 మంది రైతులను అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే రైతులకు బేడీలు, గొలుసులు వేసి తీసుకెళ్లడం పెద్ద వివాదంగా మారింది. కొందరు రైతులు దీనిపై హ్యూమన్ రైట్స్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఇందులో అమాయకమైన రైతులని బలి చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, ఈ ఘటనలో అసలు కుట్రదారులు ఎవరు తేల్చే పనిలో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ అధికారులు ఓవైపు ఈ విచారణ జరుగుతుంది. ఇది క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. దీంతో ఈ ఇష్యూని కూడా డైవర్ట్ చేసే ప్రభుత్వం జరుగుతుందని తెలుస్తుంది. అందుకు బన్నీ వివాదాన్ని వాడుకుంటున్నారని రాజకీయంగా జరుగుతున్న చర్చ. అలాగే హైదరాబాద్ నగర ప్రజలను షేక్ చేసిన హైడ్రాపై వ్యతిరేకత వచ్చింది. అక్రమ కట్టడాల పేరుతో అమాయకుల ఇళ్లని కూల్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. దీన్ని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంటున్నాయి. వీటిని కూడా డైవర్ట్ చేసే ప్రక్రియ జరుగుతుంది. మరోవైపు మేజర్గా రైతులకు రుణమాఫీ పెద్ద సమస్యగా మారింది. 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. చాలామందికి మాఫీ కూడా కాలేదు. రైతు బంధు ప్రస్తావనే లేదు. ఇది కూడా ప్రభుత్వంపై రైతుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది. ప్రధానంగా ఇవి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కారుని ఇరకాటంలో పెట్టాయి. వీటి నుంచి డైవర్ట్ చేసే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ని, సంధ్య థియేటర్ ఘటనని వాడుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.